హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వెజిటబుల్ ఉప్పెట్టు. వెజిటబుల్ ఎంత వేసుకుంటే ఒకలాగా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. ఇది ఏ తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసమని 3 ఎర్రగడ్డలు, ఒక 5 చిల్లీ, 1 కప్పు రవ్వ, బెన్సీ రవ్వ అండ్ మామూలు రవ్వ మిక్స్ చేసి ఉండాను. అండ్ చిన్న క్యారెట్, క్యాప్సికము, బఠానీ, ఒక 2 టమాటాలు కట్ చేసి అన్నీ కడిగి వాష్ చేసి పక్కన పెట్టుకునేసి ఉండాను. డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది ఒక 5-6 మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతుంది అంతే. ఫుల్ చేయి కదా ఆడిస్తూనే ఉండి రోస్ట్ చేసుకోవాలి. అయిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో. తర్వాత పక్కన పెనం పెట్టి దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అది వేడయ్యే లోపల 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాం కదా, దానికి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అది పక్కన పెట్టుకునేస్తే తొందరగా అయిపోతుందని అంతే. అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. ఒక్క చిన్న చిన్న ఉండలు కానీ కట్టకుండా ఉప్పిట్టు రెడీ అవుతుంది. దీనికి అదొక టిప్పు. తర్వాత శనగపప్పు, ఆవాలు, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు అదన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఒక తర్వాత ఒకటి వేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత బఠానీ, క్యాప్సికమ్, క్యారెట్ అన్నీ వేసి కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ అంతా బయట వచ్చేలాగా అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోనే ఫ్రై అయిపోతుంది. ఇదేం ఉడకదు అని ఏం లేదు, ఆయిల్లోనే బాగా ఫ్రై అయిపోతుంది. కొంచెం అట్లే ఉడకనిచ్చి తర్వాత 2 టమాటోస్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని వేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అది కొంచెం తొందరగా ఉడికిపోతుంది. తర్వాత కొత్తిమీర వేసుకొని రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రవ్వని వేసి కలిపేయాలి. తర్వాత వాటర్ ఇట్లా మరిగిన తర్వాత దాన్ని ఉప్పిట్లో వేసి కలిపేస్తే ఫుల్ ఒకేసారి వాటర్ వేసేసిను కలిపేయచ్చు. ఒక్క చిన్న చిన్న ఉండలు కానీ కట్టవు, క్లీన్గా అయిపోతుంది. అండ్ వాటర్ అంతాను ఫుల్ క్లీన్గా డ్రై అయిపోతుంది. ఉప్పిట్టు రెడీ అయిపోయిందండి. ఫైనల్ టచ్ కావాలంటే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ ఇంకా సూపర్గా ఉంటుంది, ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తినాలనిపిస్తూ ఉంటుంది. వేడి వేడి ఉప్పిట్టు రెడీ అయిందండి. థ్యాంక్ యూ.